హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాల హల్వా. మరమరాలతో హాటే కాదండి స్వీట్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీ అమ్మ పిల్లలొచ్చి అమ్మ ఏదైనా పెట్టు అన్న వెంటనే మనం ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది కూడా. హెల్తీ రెసిపీ కూడానండి. మరమరాలు అలాగే బెల్లంతో చేసే మాల్ని చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ కూడానండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా మరమరాలనైతే తీసుకున్నానండి. ఇప్పుడొక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకైతే ఇలా కప్పుతో 3 కప్పులు మరమరాలనైతే వేసుకున్నానండి. అలా 3 కప్పులు మరమరాలు వేసుకున్నాను. ఇలా వేసుకున్న వాటిలో అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని మరమరాలను బాగా ఒకసారి కడిగేసుకొని, తర్వాత వాటర్ పట్టేసుకోవాలండి. వాటర్ పట్టేసుకొని ఒక 2 నిమిషాలైతే మూత పెట్టేసి బాగా నాననివ్వాలండి. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 2 నిమిషాల తర్వాత అయితే బాగా నానిపోతాయండి మరమరాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో అయితే ఈ నానిన మరమరాలనైతే మనం వాటర్ ఏమి పిండనవసరం లేదండి. అలా వాటర్‌తోనే వేసేయొచ్చు. ఇలా అయితే వేసేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టించేసుకుందామండి మెత్తగా. మనకి నలగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. లేదంటే ఇలా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టించేసుకోండి. ఇలా పట్టించేసుకున్న పేస్ట్‌ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఇందులో అయితే నేను 3 కప్పులు మరమరాలు తీసుకున్నాను కదండీ! ఒక కప్పు బెల్లాన్నయితే వేసుకుంటున్నాను. అరకప్పు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా కరిగించేసుకోవాలండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా కంటిన్యూగా కలుపుతూ మనకు హ్మ్, బెల్లం ముక్కలేమీ లేకుండా కరిగించేసుకోవాలండి. ఇలా హ్మ్, కరిగించుకున్న దాంట్లో అయితే మరమరాల పేస్ట్ మనం మిక్సీ పట్టించాం కదండీ! ఆ మరమరాల పేస్ట్‌ని ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఉండలేమీ లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. విస్కర్ ఉంటే విస్కర్‌తో అయితే కలుపుకోండి. ఇలా విస్కర్ లేకపోతే గరిటెతో అయినా ఇలా మెదుపుతూ ఉండలేమీ లేకుండా కంటిన్యూగా కలిపితే మనకు సాఫ్ట్‌గా అయితే వచ్చేస్తదండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకోవాలండి. మొత్తం చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నా గరిటెతో ఇలా మెదిపేసుకుంటూ కంటిన్యూగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకు సాఫ్ట్‌గా అన్నది వచ్చేద్దండి మిశ్రమం. ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 స్పూన్‌లయితే నెయ్యిని వేస్తున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని కంటిన్యూగా కలుపుతానే ఉండండి. దగ్గర పడేదాకా కలుపుకుంటా ఉండండి. ఈ స్వీట్ అయితే మనం పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టొచ్చండి. అంత బాగుంటుందండి ఈ స్వీటు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలరు. ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. కలర్ వేయడం వల్ల కలర్‌ఫుల్‌గా కనపడద్ది తప్ప మనకంటూ ఏమీ ఉపయోగమేమీ లేదండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇలా బాండీ నుంచి మిశ్రమం అయితే సెపరేట్ అవ్వుద్దండి. ఆ స్టేజ్‌లో కొద్దిగా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు కట్ చేసుకుని ముక్కలు అవి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకొని లో టు మీడియం మంట మీద పెట్టుకొని ఇలా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకొని వీటిలనైతే పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకు మిశ్రమం ఉంది కదండీ! మరమరాల మిశ్రమం. ఇది ఇలా బాండీ నుంచి సెపరేట్ అవుతుంది కదా! ఇలా సెపరేట్ అయ్యే టైంలో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసేసుకుందామండి. ఈ బాదం పప్పు, జీడిపప్పు ఇంతని కొలత ఏమీ లేదండి. మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఏసుకోవచ్చండి. ఇయ్యే వేసుకోవాలని ఏం లేదండి. ఇలా వేసుకొని కంటిన్యూగా కలిపేసుకుందామండి. చూసారు కదండీ! దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడొక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకుందామండి. ఈ బౌల్‌లో అయితే వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మరమరాల హల్వా అయితే రెడీ అయిపోయిందండి.
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ స్వీట్ అని అడిగినప్పుడు ఇలా ఎమ్మటనే మీరు చేసి పెట్టొచ్చండి. అంత టేస్టీగా ఉంటదండి. అంత తొందరగా కూడా అయిపోద్దండి ఈ రెసిపీ అయితేని. చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ మరమరాల హల్వా ర అయితే ఈ మరమరాల హల్వా రెడీ చేసి ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.